హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినయ్ సంతోష్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. ఈరోజు మనం జీబీఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ సంక్రాంతి సంబరాలు దగ్గర అయితే ఉన్నాం. లెట్ గెట్ స్టార్టెడ్. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి నా ఛానల్కి షేర్ అయితే చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింత పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతి నిజాయితీ మాసిపోదు, మత్సలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి ఇల్లో బొమ్మరిల్లు. సరదాలు తెచ్చిందే తుమ్మెదా, బృందావనం తడితేనే ఒళ్ళు జల్లు, మాటే మకరందము చూపే సిరిగంధము చిరునవ్వే స్వాతి జల్లు. జంట తాళాలతో మేజువాణి జోడు మద్దళ్ళని మోగిపోని, చెత్తకొస్తే పండగాయే చెప్పలేని బంధమాయే, వయసే అల్లాడిపోయే. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, కోటి పంజాలతో ఊరేగు పొంగుతుంటే ఇంటింత పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు.
హట్లో ఏమేం చూసారు? మంచం, లైట్, లాంతర్ బుడ్డి ఉంది కదా, లాంతర్. నెక్స్ట్ పిల్లో, తలగడ. ఇంకా ఇంకా ఏం చూసారు? బెడ్షీట్ చూసావా? బిందెలు చూసారా? ఏం బిందెలు అవి? ఇత్తడి, బ్రాస్ అంటాం కదా మనం, ఇత్తడి బిందెలు. ఈ రోజుల్లో మనం చాలా తక్కువ వాడతాం. మీ పక్కన మీ మమ్మీలు అందరూ ఉన్నారు, అడగండి ఎక్కడున్నాయి ఇత్తడి బిందెలు అన్ని, ఎక్కడున్నాయి చెప్తారు వాళ్ళే. బాగా అయ్యారమ్మా విలేజ్ దగ్గర. ఇంకేం చూసారు? రోలు చూసారా? రోలు మీ ఇంట్లో ఉందా? రోలు అబద్ధాలు చెప్తే రోట్లో పెట్టి దంచుతా. అబద్ధాలు చెప్పకండి. లేదు లేదు, ఎప్పుడైనా రోట్లో వేసి దంచారా? మరి ఎందుకు రోలు? ఆ రోళ్ళు అని తెలుసు కదా, రోకలి బండ రోళ్ళు అని చూసారు కదా మీరు. పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు, ఫోర్ ఫాదర్స్, వాళ్ళ టైంలో ఎక్కువ ఏం చేసేవారంటే, ఇప్పుడు మనం రైస్ తింటున్నాం చూసారు, రైస్, అవి ప్రాసెస్డ్ రైస్ అన్నమాట. అప్పట్లో వాళ్ళు ఏం చేసేవారంటే, పండించిన ధాన్యాన్ని దంచి పై పొట్టు మాత్రమే తీసి ఆ బియ్యాన్ని అన్నంగా వండుకొని తినేవాళ్ళు. అందుకే చాలా బలంగా ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా 80-90 వచ్చినా కూడా చక్కగా పరిగెత్తడం, నడవటం అన్ని చేసేవాళ్ళు. ఇప్పుడు చూడండి మనం ఎలా ఉన్నాం. 1 గంట సేపు ఈ గ్రౌండ్ లో తిరిగేసరికి ఆలసిపోయే డాన్స్ దగ్గరికి వచ్చి కూర్చుండిపోయాం. అంతేనా? అంతేకాదు, ఇంత ఎండలేని తట్టుకొని నిలబడే వాళ్ళు కొన్ని వందల కిలోమీటర్లు నడిచే శక్తి ఉండేది వాళ్ళకి. కేవలం ఏంటంటే మనం తీసుకునే ఆహార పదార్థం అన్నమాట. సో అవన్నీ ఓల్డ్ ట్రెడిషనల్ ఫుడ్ ఈరోజు ఫుడ్ ఫెస్ట్ లో పెట్టారు. రంగవల్లులు, మనం ప్రాచీన కాలంలో అందరూ ముగ్గులు వేసి దాని చుట్టూ పాటలు పాడుకుంటూ డాన్స్ చేసి దేవుడికి పూజ చేసేవాళ్ళు అనమాట. ఈ కల్చర్ అంతా మీకు తెలియాలనే ఉద్దేశంతో మీకు ఈ సంక్రాంతి సెలబ్రేషన్ చేయడం జరిగింది. అంతేనా? ఒక విషయం నేను మర్చిపోయాను. మెహందీ పెట్టించుకున్నారు అందరూ? మెహందీ పెట్టించుకోలేదా? ఏమి పెయిడ్ మెహందీ నాది అంటే మెహందీ పెట్టడానికి డబ్బులు అడిగారా వాళ్ళు? అడగలేదా? మరి మెహందీ పెట్టించుకోవాల్సింది కదా. చూడండి అందరూ పెట్టించుకుంటున్నారు. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్. అక్కడ ఫ్యాన్సీ షాప్ పెట్టారు, కొనుక్కున్నారా? అబద్ధాలు చెప్పొద్దు, కొనుక్కోలేదా? మీ మమ్మీ డాడీ వచ్చారా? రాలేదా? అవునా? అయితే రీఓపెన్ తర్వాత నా ఫ్యాన్సీ షాప్కి వెళ్ళి కొనుక్కోలేదు కాబట్టి, మమ్మీ డాడీ ఫంక్షన్కి రాలేదు కాబట్టి వాళ్ళకి ఫైన్ వేద్దామా? ఎంత ఫైన్ వేద్దాం? నా తల్లే, డాడీకి మిగిల్చేసి ఏం చేస్తావమ్మా? ఓకే, 2000 2000 ఓకేనా? 2000 ఫైన్. ఒక పని చేద్దాం, మమ్మీ డాడీకి డబ్బులు అడగొద్దు కానీ నెక్స్ట్ ఎగ్జామ్స్ FA4 వస్తాయి. FA4 ఎగ్జామినేషన్ మమ్మీ డాడీకి రాయమని చెప్దాం. ఓకేనా? మమ్మీ డాడీకి FA4 ఎగ్జామ్స్ రాయమని చెప్తామా? చీపురు గట్టు తిరగలేసి బాగుతారు మిమ్మల్ని. అర్థమైందా? ఓకే, రెడీ? వచ్చాయమ్మా మన జడ్జిమెంట్ రన్నింగ్. రైట్, ఒకసారి అందరూ డయాస్ దగ్గరికి వచ్చేస్తే ఫుడ్ ఫెస్ట్ లో 1, 2, 3 ప్రైజెస్ ఉన్నాయి. అలాగే పార్టిసిపేట్ చేసినందుకు కూడా వాళ్ళకి గిఫ్ట్స్ ఉన్నాయి. GBR మీ అందరికీ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే రంగవల్లిలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్స్ తో పాటుగా పార్టిసిపేషన్ కన్సలేషన్ కూడా ఉంది వాటిలో. తర్వాత ఫైనల్ గా ఈ లక్కీ డిప్, ఇందులోంచి ఒకే ఒక్క స్లిప్ ను తీయడం జరుగుతుంది. ఆ స్లిప్ లో వచ్చిన నేమ్ వాళ్ళు ఇక్కడ ఉంటేనే ఆ ప్రైజ్ ఇస్తాం, లేకపోతే ఇంకో స్లిప్ తీస్తాం. ఓకేనా? మళ్ళీ తర్వాత మాకు ఈ రూల్స్ చెప్పలేదంటే మేము ఒప్పుకోం. ఓకేనా? ఇది మన GBR, మన రాజ్యాంగం. అంతేనా? It's our constitution. Nobody can stop us, right? పిల్లలు ఉంటేనే హ్యాపీ కదండి.
వాళ్ళు ఉంటేనే అందం. మీ అందరూ ఏమనుకుంటారంటే రోజు కూడా వీళ్ళ పోరు భరించలేకపోతున్నాం అని చెప్పి పొద్దున్న 7 గంటలకల్లా బయలు నీట్గా రెడీ చేసి క్యారీ పెట్టి ఇంట్లోంచి బయటికి గంటేస్తున్నారు మీరు. ఆ? అంతేనా? అమ్మయ్యా పోయాడా పోయాడా బస్ ఎక్కడా వెళ్ళిపోయాడా అమ్మయ్యా అయిపోయింది, గొడవ లేసింది. మళ్ళీ సాయంత్రం వరకు తిరిగి చూడక్కర్లేదు, ఏముండదు, ప్రశాంతంగా ఉండొచ్చు. సాయంత్రం వెళ్ళంగానే అయ్యి బాబు వచ్చేస్తున్నాడు రా బాబు వీడు, అయ్యి బాబు వచ్చేస్తున్నాడు రా బాబు, ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి. చూసారా మీరంటే ఎంత భయమో, పేరెంట్స్కి ఎంత భయమో చూసారా? ఎంత భయం కదా, ఉండాలి ఆ మాత్రం భయం ఉండాలి మనం అంటే, అంతేనా? బుద్ధి లేదు మీకు. పొద్దున్న మీకోసం మీరు లేకపోయినా వాళ్ళు 4 గంటలకు లేచి వాళ్ళ పనులు చేసుకొని పొద్దున్నే కూరగాయలు తరిగి మీకోసం వంట చేసి బాక్స్ రెడీ చేసి టిఫిన్ పెట్టి తినిపించి కంగారుగా బస్సు ఎక్కించి మళ్ళీ మీరు సాయంత్రం వస్తారంటే మీకు స్నాక్స్ పాలు అన్నీ రెడీ చేసి సాయంత్రం వచ్చి మళ్ళీ మీకు భోజనం పెట్టి మీరు పడుకున్నంత వరకు కూడా వాళ్ళు పడుకోకుండా మళ్ళీ మీరు లేవకముందే వాళ్ళు లేచి మీకు రెడీ చేసి పుస్తకాలు కొని యూనిఫామ్లు పెట్టి మీకు కావాల్సినవన్నీ ఇచ్చి చదువుకోండి అని పంపిస్తే వాళ్ళకి మీరు పనిష్మెంట్ ఇస్తారా? వాళ్ళకి మీరు పనిష్మెంట్ ఇస్తారా? మరి ఇందాక ఎస్ అన్నారు, అంతలోనే మారిపోతారా? అది ఓన్లీ పాతకాలంలో ఇలా జరిగేదని చెప్పడానికి మాత్రమే. కోడి పందాలు ఎగరేసారు స్కూల్లో కదా, మనం కూడా వెళ్ళి కోడి పందాలు ఎగరేద్దాము చేద్దాము పదా అని మీరు ఎగరేయకూడదు ఎవరిని కూడా. తర్వాత చూడండి, సిఐ గారు వచ్చారు ఇందాక సిఐ గారు వచ్చారు. ఎవరు? నవదీప ఎవరికి ఫ్రెండ్? నవదీప్ ఎవరికి ఫ్రెండ్? నవదీప్ అందరికీ ఫ్రెండే, అంతేనా? సమాచారం, ఇక్కడ రంగవల్లిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి అలాగే ఫుడ్ ఫెస్ట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ప్రైజెస్ ఉన్నాయి. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా ఉంది. తర్వాత అక్కడ లక్కీ డిప్ ఒక డ్రాప్ బాక్స్ వేయడం జరిగింది. స్లిప్ తీసి